హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ కొబ్బరికారాన్ని మనం రైస్లోకైనా వేపుళ్ళలోకైనా వంకాయని స్టఫ్ చేసుకోవడానికైనా యూస్ చేసుకోవచ్చు. కొబ్బరికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం 2 చిప్పల కొబ్బరిని తీసుకొని శుభ్రంగా నీళ్లతో క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అలా కొంచెం బరగ్గా ఉన్నప్పుడే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసుల్ని వేసుకొని వేయించుకోవాలి. 1 కప్పు పల్లీల్ని కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. అలా వేయించుకున్న పల్లీల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే కనుక ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి కొబ్బరిలో ఉన్న తేమంతా పోయి అలా బాగా పొడి పొడిగా వస్తుంది. కారం మనకి బాగా పొడి పొడిగా వచ్చి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి కారం మనకి 15 నుంచి 20 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా మనం చాలా సింపుల్గా కొబ్బరి కారాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.